జిల్లా బుద్ధవరంలో దమ్మ విజయ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బుద్ధవరం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య హాజరయ్యారు. ఇక బుద్ధవనంలోని బుద్ధుని పాదకులు దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుద్ధుడి దమ్మం పట్ల ఆకర్షితుడైన సామ్రాట్ అశోకుడు ఇకపై దిగ్విజయం స్థానంలో దమ్మ విజయం చేకూరేలా చేస్తానని శాసనాల ద్వారా ప్రకటించిన సందర్భానికి గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూణే యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మహేష్ దియోకర్, రిజిస్ట్రార్ ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయ్ దివస్ సందర్భంగా ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం భారతదేశ చరిత్రలో ఒక ప్రముఖమైన బుద్ధుడి తర్వాత బౌద్ధాన్ని విస్తరింపజేసిన సామ్రాట్ అశోకుడు విజయదశమి రోజున బౌద్ధం తీసుకోవడం, దాన్నే స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956 విజయదశమి రోజున అక్టోబర్ 14న బౌద్ధాన్ని తీసుకోవడం. అందువల్ల ఈ రోజు అక్టోబర్ 14కు విజయదశమికి ఒక ప్రాధాన్యత. ముఖ్యంగా బౌద్ధం ఈరోజు అన్ని సమస్యలకి, ప్రపంచంలో ఉన్న అన్ని రుగ్మతలకి, అన్ని రకాల వైరుధ్యాలకి, అన్ని రకాల ఘర్షణలకు కూడా ఒక పరిష్కారాన్ని చూపెడుతుంది. అది ఒక ప్రేమ, కరుణ, ముదిత, ఉపేక్షతో పాటు ఒక మంచి నడవడిక, మంచి మాటలు, మంచి జీవనం, మంచి కార్యాచరణ, ఒక మంచి ఆలోచనను అవలంబించడం, అదే సమయంలో తన యొక్క పనిని, సంకల్పాన్ని మనస్సు నిండా తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం. అదే సమయంలో ప్రపంచంలో ఉన్న దుఃఖానికి, సమస్యకు పరిష్కారం మన దగ్గరే ఉంది, అది ఎక్కడో స్వర్గంలోనో దేవునిలో లేదు, ఇప్పటికిప్పుడు మనం పరిష్కారం చేసుకోవచ్చు అనే ఒక జీవిత సత్యాన్ని చెప్పిన బౌద్ధం ఈరోజు ప్రపంచంలో అనేక దేశాల్లో ఒక బ్రహ్మాండమైన జీవన సత్యాన్ని, జీవన ఆచరణను అందించింది. అదేవిధంగా బుద్ధవనం కూడా ఈరోజు అటువంటి ఉత్సవాన్ని జరుపుకొని ప్రపంచ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, భారతదేశ ప్రజలకి ఒక సందేశాన్ని ఇస్తున్నది. మనిషి కరుణతో, ప్రేమతో జీవించాలి, మనిషిని మనిషిగా ప్రేమించే ఒక సమాజం కోసం అందరం కృషి చేయాలి. ఆ సమాజం కోసం కృషి చేసిన బుద్ధుడు, అశోకుడు, అంబేద్కర్ మనకు మార్గదర్శకులు.